ఉభయ దేవాలయముల సందర్శనార్థం దూర ప్రాంతం నుండి విచ్చేసినటువంటి యాత్రికులకు శ్రీమద్ బాలా త్రిపురసుందరీ దేవి క్షేత్ర ఆర్య వైశ్య సేవా సంఘం వారి ఆధ్వర్యములో అన్నదాన కార్యక్రమం జరిగినది. ఈ అన్నదాన కార్యక్రమంలో అన్నముతో పాటు టమోటా పప్పు, దొండకాయ ఇగురు, చింతకాయ పచ్చడి, పప్పుల పొడి, మిర్చి బజ్జీ, నిమ్మకాయ పులిహార, పచ్చి శనగ పప్పు పాయసం, నెయ్యి, వడియాలు, సాంబారు, పెరుగుతో పాటు 264 మంది యాత్రికులు అన్నప్రసాదమును స్వీకరించినారు. శ్రావణ శుక్రవారం కనుక దూర ప్రాంతముల నుండి భక్తులు తరలి వచ్చినారు. అమ్మవారిని, స్వామివార్లను దర్శించుకొని మన అన్నదాన సత్రమునికి విచ్చేసినటువంటి యాత్రికుల మనోభావములను తెలుసుకున్నాము. ఎవరి నుంచి వచ్చారమ్మా? మాది కొల్లాపూర్, నాగర్ కర్నూలు డిస్టిక్. చాలా దూరం నుంచి వచ్చారమ్మా. అమ్మవారి పైన భక్తి, ప్రేమ, అభిమానంతో ఇంత దూరం వచ్చింది. ముందు మీకు మేము థ్యాంక్స్ చెప్పాలి. సైడ్ దర్శనం ఎలా అయిందమ్మా? దర్శనం చాలా బాగా జరిగింది. అమ్మవారిని దర్శనం చేసుకోవడం మేము మొదటిసారి. మాకు చాలా సంతోషమైంది. శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారి దర్శనం, స్వామివారి దర్శనం చేసుకొని తృప్తిగా భోజనం చేసి, ఈ అడవిలో మంచినీరు కూడా దొరకని అడవిలో నీరు, భోజనం అన్ని సదుపాయాలు కల్పించినందుకు మీ అందరికీ మా ధన్యవాదాలు. భోజనం ఎలా ఉందమ్మా? మీకు ఎలా నచ్చింది? భోజనం చాలా బాగుంది, రుచిగా ఉంది. మన ఇంటి దగ్గర చేసుకున్నట్టు అన్ని కూరగాయలు అన్నీ అంతా బాగుంది. ఇంకా మెరుగైన భోజనం కావాలంటే ఇంకేమన్నా దీంట్లో మెనూ అయినా మార్చాలంటారా? ఇంకేమన్నా లేదు, ఇంతకన్నా మెరుగైన భోజనం కావాలి అని ఎవరు కోరుకోరు అనుకుంటా నేనైతే. థ్యాంక్ యూ మేడం. దర్శనం ఎలా అయిందమ్మా? మంచిగా అయింది. అమ్మవారి దర్శనం శుక్రవారం, శ్రావణ శనివారం, చాలా శ్రావణ మాసము శుక్రవారం మంచిగా అయింది. ఫస్ట్ సారి ఇదే దర్శనం మంచిగా అయింది. మీరు అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుందమ్మా? చాలా మంచిగా అనిపిస్తుంది. అదే సంతోషం అనిపిస్తుంది. అమ్మవారి దర్శనం అయిందే సంతోషం. ఇక్కడ మన ఆర్యవేశ్య సత్రంలో భోజనం చేశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది, భోజనం మంచిగా ఉంది, అమ్మవారి దర్శనం మంచిగా అయింది. అంతా మంచిగా. ఇంకా భోజనంలో ఇంకేమైనా మార్పులు చేర్పులు ఏమైనా చేయాలంటారమ్మా? ఇంతకన్నా మంచిగా ఏం లేదు, మంచిగా ఉంది. ఓకేమ్మా, థ్యాంక్ యూ అమ్మా. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? మాది కొల్లాపురం. కొల్లాపురం చాలా దూరం నుంచి వచ్చారు సార్. అమ్మవారి ప్రేమతో స్టేట్ మాది కొల్లాపురం, నార్కల్ జిల్లా. నార్కల్ జిల్లా. నా పేరు పెండ్యాల గోపాల్, ఆర్యవేశ్వర సోదరులు మేము. దర్శనం ఎలా అయింది సార్? అమ్మవారి దర్శనం, స్వామివారి దర్శనం? అమ్మవారి దర్శనం చాలా మంచిగా జరిగింది. మేము మొట్టమొదటి రావడం కార్యక్రమానికి, ఈ దర్శనానికి చాలా మంచిగా జరిగింది. అమ్మవారు మహిమ కూడా చాలా గల అమ్మవారు అని చెప్పినందుకు మేము వచ్చి దర్శనం చేసుకున్నాం. మంచిగా జరిగింది. మా దగ్గరికి రావడం, వచ్చి భోజనాలు చేయడం, మన 60 సభ్యులు మనం పిలవడం మేము చాలా మంచిగా అనిపించి, ఎంత అదృష్టం అమ్మవారే పిలిపించిందనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి భోజనం చేయడం. భోజనం కూడా చాలా బాగుంది, రుచికరమైన భోజనం. మన ఇంటి భోజనం లాగా ఉన్నది. ఇంత మాత్రం చేయాలంటే మన 60 దీనికి కారణం అవుతారు. ప్రతి ఒక్కరొక్కరుగా పెట్టుబడి పెట్టి 54 మందితో మొత్తం 54 లక్షల రూపాయలతో పెద్ద కార్యక్రమం చేపట్టేందుకు మీకు ధన్యవాదాలు. మీకు కూడా ఇంకోటిసారి అది మనకు ఆర్యవేశ్య సత్రం అయినప్పుడు కూడా, ఆర్యవేశ్యలు మేనేజ్మెంట్ చేస్తున్నప్పుడు కూడా భక్తులు అందరూ, అన్ని కులస్తులు భక్తులు వస్తుంటారు కాబట్టి భక్తులకు ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో మనం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి కులంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క యాత్రుడికి భోజన వసతి కలగాలనే సదుద్దేశంతో ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది సార్. మన ఆర్యవైశ్యులు ఉండి కూడా అన్ని రకాల కులం అనే సంబంధం లేకుండా అందరికి భోజనాలు పెట్టడం, అందరికి చేయడం అనేది చాలా ఉత్తమమైన పని. భోజనం విధానం, మాట్లాడే విధానం కానీ, చేసే విధానం కానీ, వడ్డించే విధానంలో కానీ అన్నిట్లో నెంబర్ 1 మంచిగా అనిపించింది. మాకైతే మాకు మంచి సంతోషం అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇంకా మీ ఇళ్ళ దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే తిరుపతికి వచ్చినప్పుడు చక్కగా మన సత్రానికి వచ్చి దర్శనం గురించి చెప్తాం, ఇక్కడ సత్రం గురించి చెప్తాం. అన్ని రకాల మంచిగా జరగాలని మేము కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీలాంటి యాత్రికులు అండదండలు ఉంటే ఇంకా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం చేస్తున్న కార్యక్రమానికి అమ్మవారి అండదండలు ఉంటే చాలు, మనకు అందరి ఆశీర్వాదం, అన్ని కథలు జరుగుతాయండి. ఈ రోజు అమ్మవారి దర్శనానికి మేము ఇక్కడికి వస్తామని కలలో కూడా అనుకోలేదు. అమ్మవారు పిలుచుకున్నది మమ్మల్ని ఇంత దూరం, ఆమెనే రప్పించి మంచి తృప్తిగా భోజనం ఇచ్చి మాకు దర్శనం ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చింది. మాకు ధన్యవాదాలు. మాది కొల్లాపూర్ సంస్థానం సార్. ఓకే సార్. నా పేరు చంద్రమౌళి.
ఈ ఈ అమ్మవారి దర్శనానికి వచ్చినాం. చాలా హ్యాపీ అనిపించింది. ఓకే సార్. ఇక్కడ వచ్చినందుకు మీ అమ్మవారి దయ వల్ల మాకు అన్న సత్రానికి మీ వారు ఆహ్వానించారు. మేము వచ్చినాం, మంచిగా భోజనం చేసాం. బయట 500 రూపాయలు ఇచ్చినానికి భోజనం పెట్టారు సార్. థ్యాంక్ యూ సార్. చాలా హ్యాపీ అనిపించింది మాకు మాత్రం ఇది. అదే సార్, మన భక్తులు మన దగ్గర భోజనం చేసినందుకు తృప్తిగా వెళ్ళిపోవాలి సార్. అది అవును సార్, చాలా హ్యాపీ అనిపించింది సార్. ఇంతకు 10 అంతలు ఇంకా అభివృద్ధి చెందాలని మా అభిప్రాయం, మా అమ్మవారి కోరిక. చక్కగా సార్, అమ్మవారి దయ వల్ల యాత్రికుల సహాయ సహకారాలతో ఇంతే ఇంకా రెట్టింపై ఇంకా డెవలప్ అవ్వాలని అందరూ మనసారా అమ్మవారిని కోరుకున్నారు సార్. థ్యాంక్ యూ సార్. అంటే సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? హైదరాబాద్ కొల్లాపూర్ మాది. అయితే మేము హైదరాబాద్లో ఉంటాం. 20 ఏళ్ళే హైదరాబాద్ అమ్మవారి దర్శనం ఎలా అయింది సార్? మంచిగా సార్. భోజనం ఎలా ఉంది సార్? భోజనం మంచిగా చాలా బాగుంది. ఓకే సార్. నెక్స్ట్ ఇంకెవరైనా మీ ఇళ్ళ దగ్గర వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా తిరుపతికి వచ్చినప్పుడు భోజనానికి రమ్మని చెప్పండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మా ఇంత పెద్ద వయసులో ఓపిక తీసుకొని అమ్మవారి మీద భక్తితో ప్రేమాభిమానాలతో ఇంత దూరం వచ్చినారు. ఎలా ఉందమ్మా అమ్మవారి దర్శనం ఎలా జరిగింది? చాలా మంచి దర్శనం అయ్యింది. మాకు జడిపోలండి. ఓకే. కొల్లాపూర్ నుంచి ఒక 14 కిలోమీటర్లు. ఇంకా జడిపోలు నుంచి వచ్చింది. సంస్థానం జడిపోలు. అమ్మవారి దర్శనం శుక్రవారం అయినందుకు మాకు సంతోషంగా ఉంది. శుక్రవారం ఈరోజు మంచిగా భోజనాలు అన్నీ మంచిగా చేసిండ్రు సరఫరాయి. చాలా సంతోషం. భోజనం వచ్చిందమ్మా, బాగుందా భోజనం? మంచిగా ఉంది, మాకు చాలా సంతోషం. మీ ఇళ్ళ దగ్గర వాళ్ళు ఎవరైనా సరే తిరుపతి వచ్చి దర్శనానికి వచ్చినప్పుడు శుక్రవారం రోజు అయినప్పుడు మన సత్రాన్ని ఖచ్చితంగా రమ్మని చెప్పండి. సరే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. సార్ ఎవరు సార్? మాది నార్కర్నూలు జిల్లా సంస్థానం నుంచి వచ్చింది. ఫస్ట్ సార్ మేము ఇక్కడ రావడం, అమ్మవారి దర్శనం కూడా బాగా జరిగినది మాకు. ఇక్కడ మన ఆర్యవయసులు కూడా అంతా సహకరించి బాగా భోజనం కూడా మాకు మంచిగా అనిపించింది. భోజనం కూడా చాలా బాగుంది. మన ఇళ్ళ దగ్గర వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా చెప్పండి సార్, ఖచ్చితంగా ఖచ్చితంగా సార్.